సమంత నాగచైతన్యల పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ మజ్లీ. శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఒక వ్యక్తి ప్రేమలో పడిన తర్వాత, ఆ ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఎలా సక్సెస్ఫుల్ అవుతాడు, అసలు సక్సెస్ఫుల్ అవుతాడా లేదా అనే సింపుల్ స్టోరీనే మజ్లీ. మరి పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మనం ముందుగా మాట్లాడుకోవాలి సమంత అండ్ నాగచైతన్యల వండర్ఫుల్ కెమిస్ట్రీ. ఓ మై గాడ్, వాళ్ళిద్దరి మధ్యన డైలాగ్స్ లేకపోయినా అండ్ అంత ఇంటిమేట్ సీన్స్ లేకపోయినా వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఇట్ వాజ్ మ్యాజికల్. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చూడడానికే సినిమా చూడాలి అనిపించింది. సమంత నాగచైతన్య ఇద్దరు యంగ్ ఏజ్లో ఉన్న లుక్లో అండ్ మిడ్ 30sలో ఉన్న లుక్లో ఈ టూ డిఫరెంట్ వేరియేషన్స్లో టూ డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా యంగ్ ఏజ్తో మెస్మరైజ్ చేస్తే, సెకండ్ హాఫ్ అంతా కూడా ఎస్పెషలీ నాగచైతన్య ఒక ఫెయిల్యూర్ లాగా ఫుల్ ఆన్ పెయిన్లో ఉన్నట్టు, ఇటు కెరియర్లో అండ్ ఇటు పర్సనల్ లైఫ్లో కూడా హ్యాపీగా లేనట్టు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఆడియన్స్తో ఫుల్ టు ఇంప్రెస్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో మెయిన్గా అందరికంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది సమంత అండ్ నాగచైతన్యస్ వండర్ఫుల్ కెమిస్ట్రీ. ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్ దివ్యాంశ. తను పర్ఫార్మెన్స్ బాగానే ఉందా అన్న డౌట్ వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఎస్పెషలీ నాగచైతన్యతో అంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వనందుకు అది ఆ లవ్ ఫీల్ కానీ ఆ కనెక్ట్ కానీ అనిపించలేదు. ఈ లవ్ కోసమా ఇంత బాధపడుతున్నది అన్న డౌట్ కూడా వస్తుంది. బట్ తనకున్న ఆ లిమిటెడ్ రోల్లో తను బాగానే యాక్ట్ చేసింది. అండ్ తనకి డబ్బింగ్ కూడా లిప్స్గా చాలా అద్భుతంగా చెప్పింది. అలాగే చిన్మయి కూడా సమంతకి చాలా రోజుల తర్వాత సమంతకి మళ్ళీ డబ్బింగ్ చెప్పింది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ సమంత ఖచ్చితంగా షో స్టాపర్ అండ్ షో స్టీలర్ అని చెప్పాలి. తను చేసే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో కూడా ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. పోసాని కృష్ణమురళి, రావు రమేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా అద్భుతంగా ఈ సినిమాలో వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక హైలైట్ని, ఒక లైటర్ లాఫ్ని యాడ్ చేసింది. ఒక ఫాదర్ పెయిన్ని రావు రమేష్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకొక ఫాదర్ ఎమోషన్ని మన పోసాని కృష్ణమురళి గారు అవుట్ ఆఫ్ ద వరల్డ్ పర్ఫార్మెన్స్ తోటి అందరినీ ఫ్లాట్ చేశారు. ఇంకా ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్ట్స్ కనిపిస్తారు. బట్ అందరి క్యారెక్టర్స్ అక్కడక్కడ సగం సగంలో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సుబ్బరాజు గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక విలన్గా కనిపిస్తారు. సెకండ్ హాఫ్లో కూడా ఆయన ఎంట్రీ ఉంటుంది. కానీ సడన్గా ఆయన ఎందుకు వచ్చారో అన్న డౌట్ కూడా వస్తుంది. ఫ్రెండ్షిప్, మదర్, ఫాదర్, వైఫ్, హస్బెండ్ ఇలా అందరి క్యారెక్టర్స్లో ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్లో ఇనికిపోయి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ శివ నిర్వాణ గారు బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ కూడా చేశారు. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టరైజేషన్లో ప్రతి మైన్యూట్ డీటెయిల్లో చాలా చక్కటి కేర్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి, సమంత ఎంట్రీ దగ్గర నుంచి, సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నాకు లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి. ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మన గోపి సుందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి. బట్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఈ సాంగ్ ఇక్కడ అవసరమా అన్న ఫీల్ని అండ్ సినిమాలోని ఆ ఫ్లోని బ్రేక్ చేసినట్టుగా కూడా అనిపించాయి. సో కుడోస్ టు ద మ్యూజిక్ డైరెక్టర్స్. ఫస్ట్ సినిమా నిన్ను కోరితో అందరినీ ఫిదా చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ సెకండ్ మూవీ మజ్లీతో అందరినీ ఖచ్చితంగా ఇంకొకసారి ఫ్లాట్ చేసేవారు. బట్ ఈ సినిమా బిట్స్ అండ్ పీసెస్లో స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్లో కొంచెం ఖచ్చితంగా వెరైటీ ఉంది. బట్ స్టోరీ మాత్రం అండ్ సబ్జెక్ట్ మాత్రం కొంచెం రొటీన్గానే అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ చేతు అండ్ సమంతాస్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. ఒక మ్యారేజ్లో ఎలా ఉంటుంది బాండ్, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. లవ్ ఎలా ఉంటుంది, లవ్లో హార్ట్ బ్రేక్ అయితే ఎలా ఉంటుంది, పెయిన్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా అన్ని మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ సెకండ్ హాఫ్లోనే ఎక్కువగా కనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆ లవ్, ఆ కనెక్ట్, ఆ ఫీల్ ఖచ్చితంగా మిస్ అయింది. అక్కడక్కడ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయనిపించింది. కానీ అక్కడక్కడ ఈ సీన్లో ఫైట్ సీన్ అవసరం లేదే అన్న ఫీల్ వచ్చింది. అన్ని ఫైట్ సీన్స్ పెట్టేసరికి వైజాగ్లో జనాలు ఇంత కొట్టుకుంటారా అన్న డౌట్ కూడా వస్తుంది. ఆ ఫైట్ సీన్స్ కూడా ఓవర్ డ్రామాటిక్గా కూడా అనిపించాయి. అంశుస్ డాటర్ మీరా ఎంటర్ అయిన వెంటనే అసలు వీళ్ళ బ్రేకప్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, అసలు వీళ్ళిద్దరికి పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది అండ్ ఆ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయలేదే అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ కాస్టింగ్ విషయంలో కూడా ఖచ్చితంగా కేర్ తీసుకుని ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే నాగచైతన్య మీరాకి అన్నయ్యలాగా కనిపించాడే తప్ప ఆ అమ్మాయి నాగచైతన్యకి కూతురులాగా ఏ యాంగిల్లోనూ అనిపించలేదు.
సెకండ్ హాఫ్కి క్లైమాక్స్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, ఒక మ్యారీడ్ ఉమెన్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఎలా రావాలి అనేది సెకండ్ హాఫ్లో చాలా బాగా చూపించారు అండ్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాస్ ఉండడం వల్ల, నాకు పర్సనల్ కనెక్ట్ ఫస్ట్ హాఫ్లో రాకపోవడం వల్ల ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.